గ్రాడ్యుయేషన్ లెవెల్లో చాలామంది స్టూడెంట్స్ బీకామ్లో జాయిన్ అవుతారు. వేరియస్ స్ట్రీమ్స్ ఉంటాయండి. బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఎనలైటిక్స్, బీకామ్ ట్యాక్సేషన్, ఇలా రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఎక్కువ మంది జాయిన్ అయ్యేది మాత్రం బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్ అనమాట. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, బీకామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి. సరే, ఎంకాము, ఎంబీఏ ఇవన్నీ కూడా కామన్ అండి. అది కానీ జాబ్ ఓరియంటెడ్గా ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని చెప్పి చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు లెర్న్ టాలీ విత్ జిఎస్టీ అండి. ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్గా మనం, ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా మనకి అవకాశాలు వస్తాయి. అలాగే కంప్యూటర్ కోర్సులో ఏది నేర్చుకోవాలి అని అడిగితే మాత్రం జావా అండి. ఇంకా చాలా కాలం పాటు జావాకి మంచి భవిష్యత్తు అనేది ఉందండి. ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉంటూనే ఉంటుందండి. అలాగే డేటా సైన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. డేటా సైన్స్లో మనకి ఎంఎల్, మిషన్ లెర్నింగ్, అంతేకాకుండా పైథాన్ నేర్పిస్తారు. ఇంకా కొంచెం ఆర్ ప్రోగ్రామ్ కూడా మనం నేర్చుకోవడానికి ఛాయిస్ అనేది ఉంది. అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అండి, వండర్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. ఇటీవల చాలా యూనివర్సిటీస్లో ఎంసీఏ కోర్సులో కూడా ఆ పేపర్ని కంపల్సరీ పేపర్ చేశారనమాట. ఈవెన్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఇంజనీరింగ్లో కూడా ఉంది. అలాగే డేటా సైన్స్ చేసుకుంటే మనకు వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు, ఒక డేటా సైంటిస్ట్గా మనం చాలా కంపెనీస్లో జాయిన్ కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మంచి శాలరీ రావడానికి ఆస్కారం కూడా ఉంటుందన్నమాట. అంటే బీకామ్ వాళ్ళు, ఎందుకంటే మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, ఏది పడితే అది కాదు. అలాగే ఛాలెంజింగ్గానే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మార్కెటింగ్ ఫీల్డ్లో డిజిటల్ మార్కెటింగ్, సో ఇది ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రంగంగా ఈసారి కనిపిస్తుందండి. నిజంగా మార్కెటింగ్ అండ్ మార్కెట్, రిటైల్ సెక్టర్, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా లైవ్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ చేసినా సరే మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే పిల్లలు అడుగుతున్నారు, సార్ శాప్ చేయాలా, శాప్ చేస్తే ఏ మోడల్ చేయాలని చెప్పి. సరే, ఎస్ఏపి అనేది మామూలుగా నేర్చుకోండి. కాకపోతే ఏంటంటే, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీకి రిలేటెడ్గా ఏ శాప్ మాడ్యూల్ అయితే ఉంటుందో ఆ మాడ్యూల్ చేయమని చెప్పి మిమ్మల్ని అడగడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే సప్లై చైన్ రంగంలో చాలా 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 విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్లేస్కి తేవడానికి అటు వేర్ హౌసింగ్ తీసుకోండి, లేదా లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో కూడా మంచి సర్టిఫికేట్ కోర్స్ ఇచ్చేటటువంటి కోర్సెస్ కొన్ని ఉన్నాయండి. అది చేయడం వల్ల కూడా మనకి మంచి భవిష్యత్తు ఉండడానికి ఆస్కారం అని ఉంది. లాజిస్టిక్స్ మేనేజర్గా, సప్లై చైన్ మేనేజర్గా, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా, కాస్ట్ ఎఫిషియన్సీ మేనేజర్గా మనకి కంప్లీట్గా అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇది చూడండి, ఇది చాలా తక్కువ మందే మీకు చెప్తారు. తర్వాత జిఎస్టీ, ఇంక తెలియదే ఉందండి. ఇండియాలో జిఎస్టీకి ఎంత భవిష్యత్తు అనేది ఉంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అటు స్టేట్కి ఇటు సెంటర్కి రెవెన్యూ తెచ్చిపెట్టేది. అలాగే ప్రతి వ్యాపార సంస్థ కూడా 40 లక్షలు యాన్యువల్ టర్నోవర్ దాటితే తప్పనిసరిగా జిఎస్టీ కింద నమోదు చేసుకోవాలి. కాబట్టి రిటర్న్స్ ఫైల్ చేయడంలో కానీ, రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఇలా మనం ఉపాధి పొందవచ్చు. అలాగే కంపెనీస్లో, మీరు వర్క్ చేసే కంపెనీస్లో కూడా ఒక ట్యాక్స్ రిలేటెడ్గా మనం చూసుకోవచ్చు. ఏ కోర్స్ చేసినా టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాలానుగుణంగా కూడా కొన్ని కోర్సెస్కి డిమాండ్ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన. ఉదాహరణకి కోడింగ్ ఉంది. కోడింగ్ ఈజ్ వెరీ గుడ్ అండి, నిజంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కానీ కోడింగ్ మీదే జాబ్ వస్తుందంటే మాత్రం డైరెక్ట్గా మాత్రం చెప్పడానికి ఆస్కారం అయితే ఉండదన్నమాట. సరే, ఇవన్నీ కూడా సిఏ కావచ్చు, ఐసిడబ్ల్యూఏ కావచ్చు, సో సిఎస్, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ టైం టేకింగ్. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి.